అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఉక్రెయిన్పై ఇప్పటికే ఆంక్షల అమలును వేగవంతం చేసిన ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు షాక్ ఇచ్చారు. రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతి ఒప్పందాలు కుదిరేదాకా కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు ట్రంప్. ఆలస్యం కాకముందే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు. నిన్నటిదాకా పుతిన్ కు సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ స్వరం మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రష్యాకు ట్రంప్ హెచ్చరికల పర్వం ఇప్పటిది కాదు. అధికారంలోకి రాకముందు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాస్కో తీరును ఏకిపారేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు వసూలు చేస్తామని తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య పోరును ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ట్రంప్ గట్టిగా నిర్ణయించారు. యుద్ధానికి ముగింపు పలికి ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్న ట్రంప్ దీనిలో భాగంగానే రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా వెనక్కి తగ్గని ట్రంప్ ఓవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను తన దారిలో తెచ్చుకుంటున్నారు. కాగా 2022లో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగిన వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై పలు ఆంక్షలను విధించారు. అయితే ఇటీవల ట్రంప్ వైఖరిని చూసిన ప్రపంచ దేశాలు రష్యాతో మైత్రికి ఆయన తహతహలాడుతున్నారని ఊహించాయి. కానీ ట్రంప్ తాజా ప్రకటన వారందరికీ షాక్ ఇచ్చింది.